అభిషేకించిన వాడిని చంపడానికి నీకెంత ధైర్యం అని వాడిని చంపాడు. అంటే పగ ఉందా, ప్రేమ ఉందా అక్కడ? అదండి దావీదు యొక్క లైఫ్. దావీదు లైఫ్ అది. కాబట్టి మన జీవితాల్లో కూడా ఇక్కడ దావీదు నుంచి నేర్చుకునే విషయాలు ఉన్నాయి. రెండవది షిమీ దగ్గర నేర్చుకునే విషయాలు ఉన్నాయి. అభిషై దగ్గర నేర్చుకునే విషయాలు ఇంకేమైనా ఉన్నాయా? పాపం వచ్చిన మాట వాస్తవమే, కానీ దావీదు ఒక మాట చెప్పగానే ఏం చేశాడు? సైలెంట్ అయ్యాడా? నువ్వు ఊరుకో, నీకు తెలీదు. కొన్నిసార్లు కొంతమందిని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తే కంట్రోల్ చేసేవాడిని ఏమంటారు అటువైపు తిరిగి? అసలు నీకు తెలియదు, ఊరుకో. ఇంకొంచెం వాయిస్ పెంచుతారు వీడి మీద కూడా. నీకు తెలీదు, ఊరుకో. అసలు నేను చూస్తా, నువ్వు మరీ మెత్తకుండేసరికి ఇది చేస్తున్నారు వీళ్ళు. కానీ అభిషేక్ అట్లా చేయలా. దావీదు అన్నాడు, వెంటనే దావీదుకి తను కమిట్ చేసుకొని సబ్మిట్ అయిపోయాడు అంతే. అది కూడా ఒక మంచి లెసన్. వాళ్ళు దావీదుకి చచ్చిపోయే వరకు కూడా ఫెయిత్ఫుల్ గా ఉన్నారు వీళ్ళు. ప్రార్థన చేసుకుందాం మరి. ప్రార్థన చేసుకుందాం. మన జీవితాల్లో వచ్చిన ఏ ఇష్యూ అయినా సరే దేవుడు దానిని మేలుకరంగా సమకూడి మేలుకే జరిగిస్తాడని నమ్ముదాం. యోసేపు జీవితంలో యోసేపు చెప్పిన సాక్ష్యం అదే. 50-20 ఆదికాండంలో వీటన్నిటి మధ్యలో మనం చేయవలసింది దేవుని యొక్క సార్వభౌమ అధికారానికి, దేవుని యొక్క జడ్జిమెంట్ కి, దేవుని కార్యానికి మనల్ని మనం సబ్మిట్ చేసుకుందాం. యథార్థంగా ప్రభువుకు చెప్పుకుందాం. చేయండి, అందరూ ప్రార్థన చేయండి. ఇండివిజువల్ గా చేయడానికి సమయం సరిపోదు, కానీ అందరూ ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, చాలా సార్లు నా ఎమోషన్స్ కంట్రోల్లో ఉండట్లేదు. నిన్ను కనపరచాల్సినటువంటి సమయాలు అవే కదా. నిన్ను కనపరచాల్సిన సమయాల్లో నిన్ను కనపరచలేకపోతున్నాను. చేయండి, అందరూ ప్రార్థన చేయండి. ప్రభువా, ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు దావీదు వలె నిన్ను కనపరిచే కృపను మాకు ఇవ్వండి అయ్యా. ఈ వచ్చిన పరిస్థితులన్నిటిని మరలా నువ్వు సరిచేయగల సమర్థుడు అయ్యా, మీకు వందనాలు. నీ సార్వభౌమ అధికారాన్ని నమ్మి నీవు మా భవిష్యత్తుని మరలా తిరిగి సమకూర్చగల దేవుడవు. దావీదుని ఎలా మరలా నిలబెట్టావో వీటన్నిటిని సరిచేయగల దేవుడవు. మన పరిస్థితులు ఏమైనా సరే, ఇలాంటి పరిస్థితుల మధ్యలో దావీదుకి ఎలాగా నువ్వు ప్రభువా సమాధానము, పీస్ ఇచ్చావు ప్రభువా. వాళ్ళందరూ ఒక చోటుకు వచ్చి అలసట తీర్చుకున్నారు అని చదివాం ప్రభువా. మా అలసట తీర్చుకోగలిగినటువంటి స్థలము మీరు మాత్రమే ప్రభువా. చాలాసార్లు రెస్ట్లెస్ గా ఉంటున్నాం ప్రభువా. మా అలసట తీర్చుకునే స్థలము మీరే ప్రభువా. భారము మోసుకుని చిన్నవారులారా, ఆ భారాలు మీ దగ్గరికి తమ్మని మీరు పిలుస్తా ఉన్నారు. అది మీ మీద వేయటానికి, విశ్రాంతి పొందటానికి సహాయం చేయండి. దావీదు వలె మీ మీద ఆధారపడటం మీరు మాకు నేర్పించండి ప్రభు. దావీదు వలె మిమ్మల్ని చూపించటం మీరు మాకు నేర్పించండి ప్రభు. షిమీ వలె తొందరపడకుండా సహాయం చేయండి. అభిషేక్ వలె తొందరపాట్లు లేకుండా సహాయం చేయండి ప్రభు.
రండి ప్రార్థన చేసుకుందాం. చేయండి, ఒకరు ప్రార్థన చేద్దాం. వినిన మాటలతో ప్రార్థన చేసుకుందాం. అదేవిధంగా మందిరానికి వస్తూ ఇంకా సంపూర్ణంగా రక్షణ పొందినటువంటి వారి కొరకు, వారి యొక్క రక్షణ బాప్తిజం కొరకు ప్రార్థన చేద్దాం. చక్రవర్తి కొరకు, రాజారావు అంకులు, అంజీ, వేణు, మరి రాజేష్ పాల్ కోసం, సౌజన్య, మున్నా, మందిరానికి వస్తూ ఇంకా రక్షణ లేనటువంటి వారందరినీ వారి రక్షణ నిశ్చయత బాప్తిజం కొరకు, ప్రభు చిత్తమైతే మార్చి 1 కొకట్పల్లి యానివర్సరీ మీటింగ్స్ లో బాప్తిజం కొరకు ప్రభు వారిని సిద్ధపరచాలని, రక్షణ కార్యాల కొరకు ప్రార్థన చేద్దాం. రెండు ఒకరు చేయండి. ఓకే, చేయండి.